కారులో పెట్రోల్ అయిపోతే అది ఇక పనికి రాదని అనుకోం, మళ్ళీ పెట్రోల్ పోయించుకొని నడుపుతాం. సెల్ ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే పక్కన పడేయం, తిరిగి ఛార్జింగ్ పెట్టుకొని వాడతాం. మనుషులకు ఇదే వర్తిస్తుంది. బాధల్లోనూ ఒత్తిడిలోనూ ఉంటే మీరిక దేనికి పనికిరారని అనుకోకండి. కాస్త విశ్రాంతి తీసుకోండి, తర్వాత ప్రార్థన చేయండి. మనసు కుదుట పడ్డాక నూతన ఉత్సాహంతోనూ నూతన ఉత్తేజంతోనూ పోరాటం ప్రారంభించండి. ఈరోజే దేవుడు మీ జీవితాల్లో ఉన్న అపజయాన్ని తొలగించి విజయాన్ని అనుగ్రహించునుగాక. లేఖన గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతనిని స్థిరపరిచెదను. అనుదినము వాక్యం ప్రార్థన ద్వారా మన జీవితాలని సరిచేసుకోవాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.